హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో తిరణాలు అయితే జరుగుతున్నాయనేసి మీకు వీడియోస్ అయితే పెడుతున్నాం కదా. సో ఈరోజు అయితే లాస్ట్ డే అండి. సో లాస్ట్ డే అయితే మళ్ళీ అగైన్ మేమైతే చూడడానికి అయితే వెళ్ళిపోయాము. సో చూసారు ఎంత క్రౌడ్ ఉందో, ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఎటు వెళ్ళడానికి అస్సలు ఎక్కడ అయితే ఖాళీ లేదు. సో అయినా సరే ఎలాగోలాగైతే వెళ్ళిపోతున్నాము. చూసారా అంత చక్కగా ఉన్నాయో బెలూన్స్ అయితే. సో అలా షాప్స్ అన్నీ చూసుకుంటూ అయితే మేమైతే వెళ్ళిపోతున్నామండి. సో అలా వచ్చేసిన తర్వాత మా మరదల ఫొటోస్ తీసేసి సో ఇక్కడ ఉన్న గేమ్స్ ఐటమ్స్ అయితే మొత్తం అయితే మీకు చూపించేస్తాను, చూసేయండి. సో చూసారా ఎంతమంది, ఎంత క్రౌడ్ ఉందో అసలు. దాని తగ్గట్టు ఈరోజు రాక్ స్టార్ ఈవెంట్ వాళ్ళది ప్రోగ్రామ్ కదా. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో మనమైతే పిల్లలతో వెళ్తే చూడలేము కదండి. సో చూడలేము అనేసి సో పిల్లలు ఆడుకుంటారంటే మా చిన్న పాపని అయితే జంపింగ్ జపాంగ్ అయితే ఎక్కించాను. సో అది ఎక్కించిన తర్వాత సో ఇక్కడైతే బాగా లాస్ట్ డే అయితే అంటే బాగా టపాసులు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టపాసులు అయితే పేలుస్తారండి. సో చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో, పువ్వులాగా భలే పడుతున్నాయి కదా. అవి పడడమేమో కానండి, అవి పేలుతుంటే చాలా భయం వేసింది. అంటే అవి వచ్చే లైటింగ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ మీద పడుతుందో, ఏమైనా ఫైర్ అవుతుంది అన్నంత భయం అయితే వేసింది. బట్ అలా క్రియేట్ చేసి అలా వేసేవాళ్ళు చాలా గ్రేట్ అండి, భయం లేకుండా. సో మ్యాక్సిమం ఇక్కడికైతే అవి చూడడానికే చాలా దూరం నుంచి అయితే వస్తారు అసలు. అంటే చాలా రకరకాల బాంబులు అయితే తీసుకొచ్చి అయితే వేస్తారంట. సో ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య వాళ్ళు అంటారు, కానీ నేనైతే సరైన లైట్ తీసుకునేదాన్ని. బట్ ఈ ఇయర్ అయితే కన్ఫామ్గా అయితే చూడడానికి అయితే వెళ్ళాము. సో చూసారా ఎంత ఫైరో, అసలు చాలా భయం వేసిందండి అలా వస్తుంటుంది. ఎలా అంటే అసలు అలా అంత భయం వేసింది. అంత ఫైర్ వస్తుంటే అందరేమో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న పాప బాగా ఎంజాయ్ చేస్తుంది, మా పెద్ద పాప ఎంజాయ్ చేస్తుంది, కానీ మధ్యలో మాకైతేనే భయం వేస్తుంది. సో అట్లా వస్తుంటే చూసారా అందరూ ఎలా వీడియోస్ తీసుకుంటున్నారు. సో అలా చూసేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది కదా, ఎయిర్ బబుల్ది జారేది ఉంటుంది కదండి. సో అక్కడికైతే పాప వాళ్ళు ఎక్కుతానంటే తీసుకెళ్ళాను. ఇక్కడ మాకు పెద్ద ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే మా పెద్ద పాప అస్సలు ఎక్కలేదండి, భయపడింది, కుదరలేదు. బట్ ఈ ఇయర్ బాగానే ఎక్కింది. అది పక్కన పెడితే మా చిన్న పాప అయితే అస్సలు ఫుల్ ఎంజాయ్ చేసింది. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి పైకి ఎక్కుతుందని. సో అలా అయిన తర్వాత లాస్ట్గా అయితే మన రక్త పింజర అంటారు కదా, సో అలా అయితే ఇక్కడ మా దగ్గర కూడా ఇట్లా అయితే కాల్ చేశారు. సో ఎప్పుడు వీడియోస్లో చూడడమే కానీ డైరెక్ట్గా చూడడం అయితే ఫస్ట్ టైం ఇది. సో చూసారా అవి పేలుతుంటే భయం వేసిందండి, అసలు ఒక్క మాత్రం భయం వేయలేదు. చూడండి అసలు ఎంత గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. సో మీ సైడ్ కూడా ఇట్లా తిరణాలు జరిగి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాంబ్స్ అయితే పేలిస్తే కదా కామెంట్ అయితే చేయండి. అంటే మీ దగ్గర కూడా ఇలా చేసుకుంటారో లేదో అనేసి. సో అక్కడ వెనకాల నుంచి ఇక్కడ వేషాలు వేస్తారు కదా, సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వేషం వేసినందుకు అడిగితే చూసేసామండి. చూసేసిన తర్వాత మొత్తం ఒక సెల్ఫీలో అయితే తీసేసుకున్నాము. నేను, మా తమ్ముడు, మా ఇంటి తల్లి, మా హస్బెండ్, మా పాప. సో ఇదే నేను ట్విస్ట్. చూసారా తండ్రులు అన్నాక పిల్లల్ని బాగా టేక్ కేర్ చేస్తారు కదా. సో మాకు కూడా అలానే జరిగింది. సో అలా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే ఫుడ్ అయితే తినేసాము. సో మా పాపకి మంచూరియా కావాలంటే సో మంచూరియా ఇప్పించేసి, సో మా పాప మంచూరియా తింటుంది, వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉన్నారు.